أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني ملك ولا أقول للذين تزدري أعينكم لن يؤتيهم الله خيرا الله أعلم بما في أنفسهم إني إذا لمن الظالمين. మరియు నా వద్ద నిధులు ఉన్నాయని గాని మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గాని నేను మీతో అనటం లేదు, మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు, మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్కు బాగా తెలుసు. అలా అయితే నిశ్చయంగా నేను దుర్మార్గులలో చేరిన వాడనే. قالوا يا نوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. వారు అన్నారు, ఓ నూహ్, నీవు మాతో వాదించావు, చాలా వాదించావు, ఇక నీవు సత్యవంతుడవే అయితే నీవు భయపెట్టే దానిని, ఆ శిక్షను మాపై దింపు. قال إنما يأتيكم به الله إن شاء وما أنتم بمعجزين. అతను నూహ్ అన్నాడు, అల్లాహ్ కోరితే నిశ్చయంగా దానిని, ఆ శిక్షను మీ పైకి తెస్తాడు మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు. ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد أن يغويكم هو ربكم وإليه ترجعون. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచిపెట్టాలని కోరితే నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంత కోరినా నా సలహా మీకు లాభదాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయన వైపునకే మీరంతా మరలిపోవలసి ఉన్నది. أم يقولون افتراه قل إن افتريته فعلي إجرامي وأنا بريء مما تجرمون. ఏమి వారు అతనే ముహమ్మదే దీనిని కల్పించాడు అని అంటున్నారా? వారితో ఇలాను, నేను దీనిని కల్పిస్తే దాని పాపం నాపై ఉంటుంది మరియు మీరు చేసే పాపాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن فلا تبتئس بما كانوا يفعلون. వారు అన్నారు, ఓ నూహ్, నీవు మాతో వాదించావు, చాలా వాదించావు. واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. మరియు నీవు మా సమక్షంలో మా సందేశానుసారంగా ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా వారు ముంచి వేయబడతారు. ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه قال إن تسخروا منا فإنا نسخر منكم كما تسخرون. మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను నూహ్ వారితో అనేవాడు, ఇప్పుడు మీరు మాతో పరిహాసాలాడుతున్నారు, నిశ్చయంగా మీరు పరిహాసాలాడినట్లే మేము కూడా మీతో పరిహాసాలాడుతాము. فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. అవమానకరమైన శిక్ష ఎవరిపైకి వస్తుందో మరియు శాశ్వతమైన శిక్ష ఎవరిపై పడుతుందో త్వరలోనే మీరు తెలుసుకుంటారు. حتى إذا جاء أمرنا وفارت النور قل نحمل فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول وما آمن معه إلا قليل. చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది, జల ప్రవాహాలు భూమిని చీల్చుకుని రాసాగాయి. అప్పుడు మేము నూహ్తో అన్నాము, ప్రతి జాతి పశువుల నుండి 2 ఆడ-మగ జంటలను మరియు నీ కుటుంబం వారిని ఇదివరకే సూచించబడిన వాడు తప్ప మరియు విశ్వసించిన వారిని అందరినీ దానిలోకి నావలోకి ఎక్కించుకో
అతనిని విశ్వసించినవారు కొందరు మాత్రమే. وقال اركبوا فيها بسم الله مجريها ومرساها إن ربي لغفور رحيم. మరియు నూహ్ అన్నాడు, ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీనిపైన మరియు దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل يا بني اركب معنا ولا تكن مع الكافرين. మరియు అది వారిని పర్వతాల వలె ఎత్తైన అలలలోనికి తీసుకుని పోసాగింది. అప్పుడు నూహ్ పడవ నుండి దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ అన్నాడు, ఓ నా కుమారా, మాతో పాటు ఓడలోకి ఎక్కు, అవిశ్వాసులలో కలిసిపోకు. قال سآوي إلى جبل يعصمني من الماء قال لا عاصم اليوم من أمر الله إلا من رحم وحال بينهما الموج فكان من المغرقين. మరియు అతడు, కుమారుడు అన్నాడు, నేను ఒక కొండపైకి ఎక్కి శరణు పొందుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది. నూహ్ అన్నాడు, ఈ రోజు అల్లాహ్ తీర్పుకు విరుద్ధంగా కాపాడేవాడు ఎవ్వడూ లేడు, ఆయన అల్లాహ్ ఏ కరుణిస్తే తప్ప. అప్పుడే వారి మధ్య ఒక కెరటం రాగా అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసిపోయాడు. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجودي وقيل بعدا للقوم الظالمين. ఆ తరువాత ఆజ్ఞ వచ్చింది, ఓ భూమి, నీ నీళ్లను మృంగివేయి, ఓ ఆకాశమా, కురవటం ఆపివేయి. అప్పుడు నీరు భూమిలోకి ఇంకిపోయింది. అల్లాహ్ తీర్పు నెరవేరింది. ఓడ జూదీ కొండ మీద ఆగింది. మరియు అప్పుడు దుర్మార్గుల జాతివారు దూరమై నాశనమై పోయారు అని అనబడింది. ونادى نوح ربه فقال رب إن ابني من أهلي وإن وعدك الحق وأنت أحكم الحاكمين. మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు, ఓ నా ప్రభూ, నిశ్చయంగా నా కుమారుడు నా కుటుంబంలోనివాడు. నీ వాగ్దానం సత్యమైనది మరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి. జజాకుం అల్లాహ్ ఖైర్.